భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్లు జరిగాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా జట్లు గెలిచాయి. ఫలితంగా సిరీస్ ప్రస్తుతానికి సమమైంది. ఇక మూడో వన్డే వైజాగ్ వేదికగా రేపు శనివారం జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్ సొంతమవుతుంది. తొలి 2 వన్డేల్లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగాడు. రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీ బాదాడు. ఇక కేఎల్ రాహుల్ 2 మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. భారత బ్యాటింగ్ రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్, కేఎల్ రాహుల్ పై ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. ఇక బౌలింగ్ డ్యూ ఫ్యాక్టర్ ఇబ్బందులు పెట్టింది. అయితే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్లు మినహాయిస్తే మిగిలిన బౌలర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. వీటికి మరో దరిద్రం కూడా యాడ్ అయింది. అదే మరేంటో కాదు, టాస్. వన్డేల్లో భారత్ గత 20 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ఇలా కెప్టెన్లు మారినా కూడా భారత్ టాస్ మాత్రం గెలవడం లేదు. రెండో వన్డేలో భారత్ రెండోసారి బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియానే గెలిచేదేమో. టాస్ దరిద్రం టీమిండియాను పట్టి పీడిస్తుంది. టీమిండియా కెప్టెన్లు టాస్ ఓడిపోతుంటే ప్రత్యర్థి కెప్టెన్లు మాత్రం టాస్ ను చక్కగా నెగ్గుతున్నారు. ఇలా 20 సార్లు వరుసగా టాస్ ఓడిపోయింది టీమిండియా. కనీసం వైజాగ్ వేదికగా జరిగే వన్డేలోనైనా టీమిండియా టాస్ గెలుస్తుందేమో చూడాలి. టాస్ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా దీనిపై కామెంట్ చేశాడు. టాస్ ఎలా గెలవాలో అర్థం కావడం లేదని అన్నాడు. అంతేకాకుండా మ్యాచ్ కి ముందు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా టాస్ ను కూడా ప్రాక్టీస్ చేస్తున్నామంటూ ఈ దౌర్భాగ్య పరిస్థితి గురించి రవిశాస్త్రికి రెండో వన్డే టాస్ సందర్భంగా కేఎల్ రాహుల్ వివరించాడు. కాగా మూడో వన్డేలో కూడా మరోసారి టాస్ కీలక పాత్ర పోషించనుంది. రాత్రి సమయాల్లో మంచు కురవడంతో డ్యూ ఎక్కువగా ఉంటుంది. దాంతో బంతిని గ్రిప్ చేయడంలో బౌలర్లు విఫలమవుతున్నారు.